హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. ఈరోజు మన రివ్యూ ఏంటంటే చెప్తా. దీనికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్పాలి కదా. మొన్న సండే మూవీకి పోదామని డిసైడ్ అయిన తర్వాత ఒక్కసారి బుక్ మై షో సైట్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ సిటీ అంతా మన కల్కే ఉంది భయ. మొత్తం కల్కి జాతర నడుస్తుంది. అయితే మనం ఆల్రెడీ 3 times చూసేసాం. సో రేపటి కోసం సరే మళ్ళీ ఏం చూస్తాలే, మళ్ళీ ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ చూడొచ్చు అని ఇంకేదైనా మూవీ ఉందా అని చూస్తే నాకు బుక్ మై షోలో కనిపించింది ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్, దట్ ఈస్ 14 మూవీ భయ. సరే 14 మూవీ చూస్తే, ట్రైలర్ చూస్తే ఇట్స్ లైక్ ఏ క్రైమ్ థ్రిల్లర్. ఓకే, ట్రై చేద్దామని ఆ మూవీకి వెళ్ళాను భయ. సో ఆ మూవీ రివ్యూ మనం చెప్పుకున్నాం. దీంట్లో మెయిన్గా రామ్ రతన్, విశాఖ లీడ్ రోల్స్ చేశారు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు నోయల్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగర్ వీళ్ళంతా ఉన్నారు భయ. అయితే మూవీ అయితే బాగా బోర్ కొట్టింది, కానీ లాస్ట్లో ఇచ్చిన మెసేజ్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకైతే ఆ మెసేజ్ అనేది బాగా కనెక్ట్ అయింది. ఏంటి ఆ మెసేజ్, అసలు 14 అనే నేమ్ ఆ మూవీకి ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టారు అని తెలుసుకోవాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే భయ. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ భయ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గట్టిగా కొట్టేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అంతే, నేను అలా వీడియో అప్లోడ్ చేయగానే మీరు ఇలా క్లిక్ చేసి చూసేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ ప్లీజ్. ఇక మూవీ విషయానికి వస్తే, రతన్ అంటే మన హీరో, మూవీ హీరో, అతను సీఎం పోసాని కొడుకు భయ. పోసాని కృష్ణమురళి గారు సీఎం క్యారెక్టర్ చేశారు. ఏదో ఇంకా సీఎం కొడుకు కాబట్టి లైఫ్ని అలా అలా గర్ల్ ఫ్రెండ్స్తో తమాషగా ఎంజాయ్ చేస్తుంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ అది లవ్గా కూడా చేంజ్ అవుతుంది. నేహ అనే అమ్మాయితోటి తను లవ్లో ఉంటాడు. సో అనుకోకుండా ఎలక్షన్స్ ముందు రతన్ తన గర్ల్ ఫ్రెండ్ నేహ ఇద్దరు రూమ్లో చనిపోతారు భయ. ఇది సూసైడ్ అని పోలీసులు క్లోజ్ చేస్తారు. కానీ ఇదే టైంలో సుబ్బు అనే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఈ క్యారెక్టరు మన శ్రీకాంత్ అయ్యగారు చేశారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ప్రూవ్ చేయాలనుకుంటాడు. సో దీనికోసం తన ముగ్గురు ఫ్రెండ్స్ని హెల్ప్ తీసుకొని, అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లే, సో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎలాగైనా సరే దీన్ని హత్య అని ప్రూవ్ చేయాలి. ఎవరు ఈ మర్డర్ చేసింది, మర్డర్ ఎవరనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు భయ. ఇన్వెస్టిగేటింగ్ అంటే మళ్ళీ ఏదేదో ఇన్వెస్టిగేటింగ్ మన క్రైమ్ థ్రిల్లర్ మాదిరి అక్కడ ఇక్కడ తిరిగి ఇలా సాక్ష్యాలు ఇవన్నీ పడతారు అనుకోదు భయ. వాళ్ళు ఏం ఇన్వెస్టిగేట్ చేశారో నాకు తెలియదు, కానీ బట్ ఎప్పుడూ ఒక ఆఫీస్లో కూర్చొని మంచిగా ఛాయ్ తాగుతూ ముచ్చట్లాడుకున్నట్టే ఉంటుంది భయ. కానీ మనకి కంక్లూజన్ వేయడం కోసం మాత్రం ఒక ఆఫీస్ బాయ్ కూడా ఉంటాడు ఈ ఛాయ్ వేయడానికి, అతను నోయల్. కానీ నోయల్కి కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. క్లైమాక్స్లో ఒక మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారు నోయల్కి కూడా. సో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసాము, మేము ఇది కంక్లూడ్ ఇస్తున్నాం అని చెప్తారు, కానీ అది ఎలా చేస్తారని మనకి అనవసరం అని వాళ్ళ ఫీలింగు. సో ఇక్కడ దీంట్లో ఇలా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మనకి ఎవరు మర్డర్ అనేది ఒక కంక్లూజన్ ఇచ్చేస్తారు భయ. ఈ ప్రాసెస్లో ముందైతే ఈ స్టోరీ మొత్తం రతను అండ్ నేహ లవ్ స్టోరీ చెప్పాల్సి వస్తుంది. అది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. మెయిన్గా రొమాంటిక్ సీన్స్ అయితే కుప్పలుగా ఉన్నాయి భయ. మనం క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నామా లేదా రొమాంటిక్ అడల్ట్ మూవీ చూస్తున్నామా అని డౌట్ అయితే నాకు వచ్చింది కంపల్సరీగా. కొంచెం ఇరిటేటింగ్ ఉంది. సో ఇంటర్వెల్ టైంకి మర్డర్ ఎవరో ఒక కంక్లూజన్ ఇచ్చేస్తారు. అబ్బా అయిపోయిందిరా బాబు సినిమా, ఇంకా వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు ఆ టైంకి ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. ఇది నీ వర్షన్లో అని ఒక అతను చెప్తే, నా వర్షన్లో మర్డర్ అతను కాదు ఇతను మర్డర్ అని మనకి ఇంకో ట్విస్ట్ ఇస్తారు. సో సెకండ్ వర్షన్ ఇంకోటి ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సెకండ్ వర్షనే కాదు భయం, థర్డ్ వర్షన్ అంటే అక్కడ కూర్చున్న ముగ్గురు 3 రకాలుగా మర్డర్ అని మనం డిసైడ్ చేస్తారు. సో ఎనీవే అవి 3 కథలు అనుకోవాలి సింపుల్గా. ఎవరు మర్డర్ చేస్తారనే దానికి 3 వర్షన్స్ చూపించారు. అయితే 3 వర్షన్స్ అయిపోయినాయి కదా, ఇంకేంటి ట్విస్ట్ అనుకుంటే 3 వర్షన్స్ మాత్రమే కాదు, ఒక చిన్న ట్విస్ట్ లాస్ట్లో, దట్ ఈస్ 4th వర్షన్ భయ. అసలు మర్డర్ ఎవరనేది ఆ 4th వర్షన్లో మనకు తెలుస్తుంది. ఈ వర్షన్ అనేది మెయిన్గా కనుక్కుంది మన నోయల్ యాక్చువల్గా ఆఫీస్ బాయ్ ఉంటాడు, కానీ బట్ ఈజ్ ఆల్సో అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. సో కాబట్టి తను ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేట్ చేయడం ద్వారా తనకి 4th వర్షన్
ఎవరు మర్డర్, అసలు ఈ మర్డర్ ఎవరు చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మర్డర్ ఎవరు చేస్తున్నారనే మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఈ మూవీలో ఇచ్చారు భయం. సో ఆ మూవీ మెసేజ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడుండే ఈ సమాజంలో, ఈ సొసైటీలో ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. 1.5 అవర్ బోర్ కొట్టించినా సరే మనకు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ట్విస్ట్ వల్ల అండ్ మెసేజ్ వల్ల కొంచెం ఇంట్రెస్ట్గా ఈ సినిమా కొంచెం నిలబడింది అండ్ మనల్ని కూర్చోబెట్టింది అని చెప్పాలంటే ఆ ఒక్క మెసేజ్ అండ్ ఆ ట్విస్టే భయం. ఆ మెసేజ్ అంటే జనరల్గా ఇప్పుడు వయసుకు వస్తున్న యువత అంటే 14 ఇయర్స్ నుంచి 17-18 ఇయర్స్ వాళ్ళు మొబైల్స్కి, టెక్నాలజీకి ఎలా అడిక్ట్ అవుతున్నారు అండ్ అడిక్ట్ మాత్రమే కాదు, బానిసలు అవుతున్నారు. ఈ టెక్నాలజీలో ఉండే నెగిటివ్ కంటెంట్కి ఎలా అట్రాక్ట్ అవుతున్నారు, అలవాటు పడుతున్నారు, ఫైనల్గా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఎలా ఇంట్రోవర్ట్లుగా మారుతున్నారు. అంతే, ఇంట్రోవర్ట్ అంటే జనరల్గా మనం ఇప్పుడుండే సొసైటీలో మనం చూస్తే పిల్లల్ని మొబైల్ ఒకటి పట్టుకుంటే వాళ్ళకి ఇంకే లోకంతో పని లేదు. అటు పేరెంట్స్ పాటి పేరెంట్స్ ఉంటారు, వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటారు. సో ఎవరితో మాట్లాడే పని లేదు, ఎవరిని పలకించే పని లేదు, ఎవరితో హ్యాపీగా మాట్లాడే పని లేదు. మొబైల్ ఉంటే చాలు మాకు, మేము హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఇప్పుడు యువత జనరేషన్ ఉన్నారు. సో అది రైటా రాంగా అని తర్వాత సంగతి, బట్ వాళ్ళైతే ఒక టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్లుగా మారుతున్నారు. ఈ విషయంలో పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయం గురించి డిస్కస్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీ ప్రతి తల్లి తండ్రి చూడాల్సిన మూవీ, కానీ కొంచెం అడల్ట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల నేనైతే ఈ మూవీ సజెస్ట్ చేయలేకపోతున్నాను భయ్య. సో అట్లీస్ట్ ఓటీటీలో వచ్చినప్పుడైనా, కంపల్సరీగా వస్తుంది, ఒక 1 వీక్లోనే ఓటీటీలో కూడా వస్తుంది నా ఐడియా ప్రకారం. సో ఓటీటీలో వచ్చినప్పుడైనా సరే కంపల్సరీగా ఈ మూవీని చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ జనరేషన్ పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఎందుకంటే జనరల్గా ఈ వయసు పిల్లలు ఏ విషయానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారంటే మెయిన్గా నెగిటివ్ విషయాలకి. ఒక వయసు పిల్లలు ఏంటంటే నెగిటివ్ విషయాలకి అట్రాక్ట్ అవుతారు. సో ఈ నెగిటివ్ విషయాలకు అట్రాక్ట్ కావడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏందనేది మనం తెలియాలంటే కంపల్సరీగా వాళ్ళ పట్ల, ఆ పిల్లల పట్ల వాళ్ళు మొబైల్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, ఏ సైట్స్ని బ్రౌజ్ చేస్తున్నారు, ఇవన్నీ పేరెంట్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా మన పిల్లల్ని ఒక మంచి పాత్లో నడిపించగలం. సో ప్రతి పేరెంట్ ఈ కేర్ అయితే తీసుకోవాలి. సో అందరు పేరెంట్స్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ చిల్డ్రన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మొబైల్ యూజ్ చేసి లేదంటే టెక్నాలజీ బానిసై పిల్లలు ఒక విడిగా ఐసోలేటెడ్గా ఉంటున్నారు ఇప్పటికే చాలా వరకు. మేబీ వాళ్ళు ఒకవేళ లైఫ్లో ఎక్కువ చదివేసి బాగా సంపాదించి మంచి పొజిషన్లో ఉండొచ్చు, కానీ కొన్ని అయితే మిస్ అయిపోతున్నారు. వాళ్ళు చిన్న ఆనందాలు, చిన్న విషయాలు అండ్ వాళ్ళు షేర్ చేసుకున్న పిల్లలతో, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, బంధువులతో కలవడం, బంధువులతో మాట్లాడుకోవడం, మనం ఏదైతే ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ చిన్న ఆనందాలు ఎలా అనుభవించామో అవన్నీ ఇప్పుడు పిల్లలైతే లేవు. అది నీకు ఖచ్చితంగా చెప్పగలం. సో ఇవన్నీ వాళ్ళైతే మిస్ అవుతారు. ఒక వ్యక్తిత్వం, లేదంటే క్రమశిక్షణ, నిబద్ధత, ఇవన్నీ అయితే కోల్పోతున్నారు పిల్లలు. వాళ్ళు చదవచ్చు, లేదా మంచిగా సంపాదించవచ్చు, మంచిగా ఎదగచ్చు, కానీ కొన్ని విషయాలు అయితే కోల్పోతున్నారు. మెయిన్గా గేమ్స్. ఒకప్పుడు మన గేమ్స్ అంటే క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఇలా రకరకాల అవుట్డోర్ గేమ్స్ ఉండేవి. దీనివల్ల శారీరకంగా, మానసికంగా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఇప్పుడు పిల్లల్ని అడిగితే గేమ్స్ ఆడుతున్నారు ఇప్పుడు కూడా, కానీ అన్నీ మొబైల్లోనే. ఏ గేమ్ ఆడాలన్నా మొబైల్లోనే. మెయిన్గా పబ్జీ అనే డేంజరస్ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఈ గేమ్స్ అనేవి మనం ఆడుతున్నాం అనుకుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత అవి మనతో ఆడుకుంటున్నాయి ఆ గేమ్స్ అని. ఆ గేమ్స్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, పిల్లలకు వెళ్ళిపోతున్నారు మెయిన్గా. సో దీనివల్ల వాళ్ళ మానసిక పరిస్థితి అనేది చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తుంది. సో అందుకనే మెయిన్గా మీరు ఈ మొబైల్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళని గేమ్స్ ఆడకుండా అయితే కొంచెం కంట్రోల్ చేయాలి. లేదంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. అండ్ ఇంకా చెప్పాలంటే మొబైల్ ఓపెన్ చేస్తే, అంటే మొబైల్ ఆన్ చేసినప్పుడు, మొబైల్ తీసుకున్నప్పుడు వీళ్ళ ఏజ్ని అన్నీ ఎంటర్ చేస్తారు. సో మొబైల్లో అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వీళ్ళ డేటా అనేది ఆటోమేటిక్గా, డేటా అంటే మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఒక వయసు పిల్లలకి ఎటువంటి కంటెంట్ ఇస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారని తెలిసి ఈ మొబైల్స్ కూడా, సైట్స్లో కూడా మెయిన్గా అడల్ట్ కంటెంట్ని వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఈ అడల్ట్ కంటెంట్ వల్ల పిల్లలు చాలా వరకు అట్రాక్ట్ అయ్యి చాలా వరకు పక్కదారులు పడుతున్నారు. సో కాబట్టి వీటికి మనం కొంచెం దూరంగా ఉంచాలంటే కంపల్సరీగా పేరెంట్స్ ఇనిషియేట్ తీసుకోవాలి.
ఇప్పటికైనా సరే పిల్లల్ని మొబైల్ వాడడం తప్పు కాదు, కానీ దాన్ని సక్రమమైన మార్గంలో వాడకపోవడం. మొబైల్ మంచికే వాడదాం, సో చెడుకు వాడాల్సిన అవసరం లేదు అని పిల్లలకి మనం చెప్పగలగాలి. కానీ టెక్నాలజీని కూడా మనం వాడాలి, కానీ అది మాత్రం మనతో ఆడుకోకూడదు. సో బీ అలర్ట్. జై హింద్. సైనింగ్ ఆఫ్, మీ పవన్.